నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిబిఐ ఛార్జిషీట్ లో స్పష్టంగా తేలిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. రామానాయుడుపేటలోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని కిట్టు కూటమి నాయకుల విమర్శలపై తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంతో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ నాయకులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేయడంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టిందని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలను దెబ్బతీశారని హర్యానాలోని ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ నెయ్యి శాంపిల్స్ పరీక్షించి వాస్తవాన్ని నిర్ధారించాలని, కల్తీ నెయ్యి కాదని హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రేణు, మేరుకుమాల కాళీ, జాన్ విక్టర్, అద్దేపల్లి పురుషోత్తం, కంద్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, ఎంతో పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా స్వీకరించే లడ్డూ విషయాన్ని కూడా ఈ కూటమి పెద్దలు రాజకీయం చేసి దానిలో గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డూలో జంతువుల కొవ్వు అలాంటివి కలిసినాయి అని చెప్పి అసత్య ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించటానికి వారి మీడియా ద్వారా కానివ్వండి, వారి ఛానల్స్ ద్వారా కానివ్వండి, వారి పేపర్ల ద్వారా కానివ్వండి విపరీతమైన ప్రచారం చేశారు. దానికి జరిగిన తర్వాత జరిగిన పరిణామాలలో దాని మీద సిట్టుని వేయటం, అదేవిధంగా వివిధ దాంతో ఎంక్వైరీలు కూడా చేపించిన పిదప గడిచిన 2 రోజుల క్రితం భారతదేశంలో అత్యున్నతమైన ల్యాబులు 2 ల్యాబుల నుంచి కూడా తిరుమల లడ్డూలో ఎటువంటి జంతువుల అవశేషాలు కానివ్వండి, జంతువుల కొవ్వు కానివ్వండి అటువంటిది ఏదీ కలవలేదు అని చెప్పి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన 2 ల్యాబుల నుంచి రిపోర్టు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఆ కూటమి నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని చెప్పి ఈ పత్రికాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతో పరమ పవిత్రంగా భావించే మన ఆంధ్ర రాష్ట్రానికే తలమాలికమైనటువంటి శ్రీ వెంకట తిరుమల లడ్డూ విషయాన్ని. నమస్కారం అండి. గత 2 రోజుల క్రితం
సుప్రీంకోర్టు ఈ లడ్డు విషయంలో పంది కొవ్వు ఇతరత్ర కొవ్వు కలిసిందన్న విమర్శలకి ఫుల్ స్టాప్ పెడతా సిట్ సుప్రీంకోర్టు వేసిన సిట్ విచారణలో ఎటువంటి అవశేషాలు కలవలేదని చెప్పడం దాన్ని చాలా మంచి విషయంగా తీసుకుని ఇప్పటికైనా మన కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు క్షమాపణ చెప్పి స్వామివారికి ఇలా జరగనందుకు ఆనందించి అది చెబితే బాగుంటుందని చెప్తే వాళ్ళ పెద్ద మనసు వాళ్ళే పెద్ద మనుషులు అవుతారు కానీ వాళ్ళకి చిన్నతనం కాదు. దయచేసి ఒకసారి ఆలోచించి మీరు చేసిన నిందలు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద కాదు, అది వెంకటేశ్వర స్వామి అవమానించినట్టుంటది. దయచేసి మీరు ఆలోచించుకుని క్షమాపణ చెప్పండి. అలాగే ఇది అందరూ టెస్టులు అసలు ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా వాళ్ళు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిబిఐ ఛార్జ్షీట్ లో స్పష్టంగా తేలిన కూటమి ప్రభుత్వం చేసిన అవచారానికి నిరసనగా పబ్డిముక్కల మండలం మంటాడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులతో కలిసి మంటాడ కన్వెన్షన్ సెంటర్ నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ్ గారు ఫోటో తీసుకుని కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ పరిధిలో మొవ్వా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటశాలను తమిళనాడు మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు జిల్లా కలెక్టర్ బాలాజీతో కలిసి ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా శుక్రవారం ప్రారంభించారు. మాజీ గవర్నర్ పెందుర్తి శ్రీరామమూర్తి మాట్లాడుతూ మొవ్వ ప్రాంతంలో తనకు విడుదలైన అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పాఠశాలలు విద్యార్థుల సౌకర్యార్థం వంటశాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం వారి ప్రోత్సాహం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి నాయకులు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి చూడరా రండి ఒకసారి చూడండి సార్.
వచ్చినాం. కాబట్టి వచ్చానండి. గోపాలరావు గారు పిలవటం నిజమే. వారు పిలవటం వల్ల ఈ ఊరికి ఇదివరకు ఈసారి కూడా రావటం కూడా అత్యంత నిజమే. కానీ ఈ గ్రామానికి, నాకు అంటే మా కుటుంబానికి దాదాపు 100 సంవత్సరాల పైనుంచి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఊరు మన ఆనవాయితీ, మన తెలుగులో ఏమంటారంటే వేలిడిచిన మావ అంటారు, నానమావ. వేలిడిచిన మానమావ ఊరు ఇది. బాలమ్మ మా వేలిడిచిన మానమావ గారి కూతురు. అదే కాకుండా ఆమె తాతినేని వారి ఆడపడుచు. మన్నవారికి మెట్టింటికి వెళ్ళింది. ఈ ఊళ్ళో మన్నవారికి తాతినేని వారికి పడదని విన్నాను నేను. పోటీ పడుతుంటారు. చాలా ప్రసిద్ధి చెందిన హై స్కూల్ ఇది. ఈ హై స్కూల్ కి దాదాపు 15-20 సంవత్సరాలు ఒక ఆయన హెడ్ మాస్టర్ గా చేశారు. ఆయన పేరు ఆరికపూడి పూర్ణచంద్రరావు. బాలక్క తండ్రి రాఘవయ్య గారు, తాతినేని రాఘవయ్య గారు నాకు వేలిడిచిన మానమావ అయితే, ఆరికపూడి పూర్ణచంద్రరావు గారు 2000 ఇడిచిన మానమావ. అంటే అది అవును. పూర్ణచంద్రరావు గారి నాయనమ్మ, మా అమ్మ నాయనమ్మ. ఏ మంచి జరిగినా, కృష్ణా జిల్లాలో ముందు జరిగినా, ఒక ఎమ్మెల్సీ పార్టీ కానీ, దళిత బాలికల హాస్టల్ ఓపెనింగ్లు కానీ, ప్రారంభోత్సవాలు కానీ, ఇంకా ప్రాముఖ్యంగా ఏ ముఖ్యమైన కార్యక్రమమైనా కృష్ణా జిల్లా పామనని నాటి పడుతుంది. ఈ రోజు ప్రమాణంగా ఒక భోజన స్థానం ప్రారంభోత్సవం కూడా చాలా, ఇది ఒక ఆడిటోరియం లాగా ఉంది, పెద్ద హాల్, కానీ స్కూల్ పిల్లల భోజన స్థానం. దీన్ని ప్రారంభం చేయడానికి ఇచ్చేసిన శ్రీ పెందుర్తి శ్రీ రామ్మోహన్ రావు గారికి, మాజీ గవర్నర్ పన్నల్ గారు, అంతేకాదు చెప్తున్నారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే మరి మనం ఇబ్బంది పెట్టాం, ఎవరు జ్ఞానమైన వైద్యం చేద్దాం అనుకున్నాం నాకు తెలియదు. కానీ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమం ద్వారా నిన్న జరిగిన పేదోడుల అందాల పోటీలు విజయవంతం చేసినందుకు లింగవరం గ్రామ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ లోకేష్ బాబు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. పాడి పశువుల రైతుల నుండి ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్పందన ఎక్కడా రాలేదని, రాష్ట్రంలోని పేదోడులను వృద్ధి చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది పాడి పంటలతో సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అద్భుతంగా నిర్వహించినందుకు సీఈఓ డాక్టర్ ఎం శ్రీనివాసరావు, జిల్లా అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని లోకేష్ బాబు మీడియాకు తెలియజేశారు. ఒకసారి అందరూ గట్టిగా మనస్ఫూర్తిగా ఇంకా ఇట్లాంటి వాళ్ళు బాగా చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తూ అలాగే ఉంది సార్. ఒకసారి కూడా వేసుకుంటారు. ఈ గ్రామంలో నాకు రాష్ట్రం మొత్తం మీరు 500 రూపాయలు సెవెనంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అలాంటిది మన గ్రామంలో 500 రూపాయలు సెవెనంటే ముందుకు వచ్చిన మీరు చేర్చుకుని నాకు కావాలి సార్, నా పేదోడే కావాలని సార్ చేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 50 రూపాయల సెవెన్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళు, కొన్నిసార్లు టార్గెట్ పూర్తి చేసుకుని 50 రూపాయల సెవెన్లో పూర్తి చేసేవాళ్ళు. కానీ 500 రూపాయలు కట్టాలంటే మరి మా జీవితం వెళ్ళడానికి కష్టంగా ఉండేది కదా. ఆ టైంలో కూడా 500 రూపాయల సెవెన్లో మీరు చేయించుకుని మీ యొక్క అభివృద్ధిని మీరు మొదలు పెట్టేస్తున్నారు. చాలా క్రమశిక్షణతో చాలా సమయాన్ని వెచ్చించి ఆ యొక్క పనులు కూడా మానుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళకి రైతులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుపుకోవాలని, ప్రతి రైతుకి తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్రభుత్వం వారు ఈ నాకు క్యాన్లు, మినరల్ మిక్చర్స్ అన్ని మందులు అన్ని సప్లై చేశారు. అదేవిధంగా ఫస్ట్ 1, 2, 3 ప్రైజులకి నంద్యాల రాధికా గారు, అంటే ఎవరో కదండి నా మిస్సెస్ గారండి, ఆమె కూడా మీరు ఇంత భాగ్యంగా చేస్తున్నారని చెప్పేసి ఆమె డబ్బులు వెచ్చించి నేను 10,000 ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చి ఫస్ట్ ప్రైజ్కి 5,000 రూపాయలు ఇచ్చారు, సెకండ్ ప్రైజ్ 3,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్
2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆమె ఒకటే చెప్పింది, ఆ రైతులకి డబ్బులు ఇస్తే ఏమైనా కొనిద్దామంటే మిక్సీలు గ్రైండర్లు అన్నీ ఉంటాయి, అలా ఎక్కడ పక్క పారేస్తారు, ఎందుకు ఆ దానా పెట్టుకుంటే ఒక జంతువు ఆ జీవి ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు వాడికి దానా ఉంటే బాగుంటది, మనం డబ్బులు ఇద్దాము, రైతు దానా కొట్టుకుంటాడని చెప్పేసి ఆ విధంగా ప్రోత్సహించింది. ఆమె కూడా మేము ఈ విధంగా మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆమె లేకపోతే నేను ఈ క్షణంలో ఈ విధంగా ఉన్నాను. నేను 100 కేజీలు ఉన్నవాడిని కూడా నా డైట్ ద్వారా 60 కేజీలు తీసుకొచ్చి నాకు ఇంట్లో కూడా ఎంతో సహకరిస్తుంది. ఆమె ఆ సహకరించబట్టి ఈరోజు నా 61 కేజీలకి వెయిట్ తగ్గడం జరిగింది. నేను మార్చుకున్న తర్వాత సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో, నాకు రైతులకి నేను తోడ్పడాలనే ఉద్దేశంతో, ఇంకా గో సంపదను పెంచాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.